ఏదో రకమైన పాపానికి ఎడిక్ట్ అయిపోయావా? ఏదో రకమైన లోక సంబంధమైన స్థితికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా? ఎడిక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? చేయకూడదు అని తెలిసినా, లేదా దానిలో వెళ్ళకూడదని తెలిసినా ఏదో సరదాగా వెళ్ళి బయటికి రావాలని ఆశ ఉన్నా రాలేని దుస్థితి ఉంటుంది చూసారా? అది ఎడిక్షన్ అంటే. ప్రతి ఎడిక్షను కూడా ప్రారంభంలో సరదాగానే స్టార్ట్ అవుద్ది. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను, ఏదైనా సరే యూ టేక్ ఎనీథింగ్, ప్రారంభంలో చాలా సరదాగా ఉంటుంది, కానీ రాను 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 అదేమైపోతుంది? గొప్ప భారం అయిపోతుంది. బైబిల్లో రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత Hebrews chapter 12 మీరు చదివితే, సులువుగా చుక్కులు పెట్టు పాపము అన్నాడు. పాపం మొట్టమొదటి ఎంట్రీ ఎలా ఉంటుందంటే, నిన్ను చాలా ఈజీగా ఏం చేస్తుంది? ఎంటాంగిల్ చేస్తుంది. ఎంత ఈజీగా అంటే, అరే ఇదేం తప్పేం కాదురా, నువ్వు ఒక్కడవే చేస్తున్నావా ఈ తప్పు? ప్రపంచంలో ఎంతమంది చేయట్లేదు, పర్లేదు చెయ్యి. అదొక ఎంటాంగిల్ కదా, అదొక సులువుగా చిక్కులు పెట్టే పాపం. లేదురా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, బాగా నువ్వు కోడింగ్ చేసి చేసి టెస్టింగ్ చేసి చేసి బ్రెయిన్ అంతా అలిసిపోయింది కాబట్టి ఒక్క సిగరెట్ తాగు, బాగుంటుంది. ఒకటే కదా, నిన్నేమన్నా పెట్టి తాగమన్నావా అనగానే వెంటనే కొంచెం రిలాక్స్ అవ్వాలనే ఆలోచనలో ఒక సిగరెట్ స్టార్ట్ చేస్తాడు. చాలా మజా ఉంటుంది, నికోటిన్ అనే పదార్థం దానిలో ఉండడం ద్వారా చాలా మజా ఉంటుందని ఎవరో చెప్తే విన్నాను, నాకు అనుభవం అయితే లేదు. వాడు ఎవడో అన్నాడు చాలా మజా ఉంటుందన్న అన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మొత్తం మజా అంతా ఏమైపోయిందన్న, పోయిందన్న మొత్తం. చేతులు కాల్ చేసుకున్నాడట ఒక సందర్భంలో. ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఈ 2 ఫింగర్స్ కాల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ 2 ఫింగర్స్ని కాల్చుకుంటే సిగరెట్ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడైనా మానేద్దామని. అది మానేదాకా ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంక ఎంతకాలం కాల్చుకుంటాడు ఆ చేతులు? హృదయం మారకుండా చేతులు కాల్చుకుంటే ఉపయోగం ఏముంది?